దశాబ్దాల కల సాకారమైంది. ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైల్వే జోన్ పట్టాలెక్కింది. అధికారికంగా విశాఖ రైల్వే జోన్ కు పచ్చజెండా ఊపింది కేంద్రం. దీంతో బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో ఏపీ రైల్వే అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. విశాఖ కేంద్రంగా ఈ జోన్ ఉండనుంది. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత వాల్తేరు డివిజన్ విభజించి విశాఖపట్నం డివిజన్గా మార్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకు ముందున్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ జగ్గయ్యపాలెం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో విలీనమయ్యాయి. కోరాపుట్, కిరణ్డోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇక ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంతకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్, వాడి, విష్ణుపురం, పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ చేశారు. కొండపల్లి, మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే లైన్ల నిర్వహణ సులభతరం అవుతుందని, సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి మరింత వేగం వస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. గతంలో కొత్త రైళ్లు కావాలన్నా స్టేషన్ల ఆధునీకరణకైన భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు విశాఖలోనే జనరల్ మేనేజర్ ఉండటంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయి. జోన్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్క జనరల్ మేనేజర్ కార్యాలయంలోనే 1200 మంది సిబ్బంది అవసరం. మొత్తం జోన్ పరిధిలో 17,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల కోసం విశాఖ 6 లోవలో శాశ్వత భవనం నిర్మాణమవుతోంది. ప్రస్తుతం BMRDA డెక్లోని 2 అంతస్తుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2019లో విశాఖ రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. కానీ భూ కేటాయింపులతో పాటు పలు కారణాలతో కొంత జాప్యం జరిగింది. 2025 జనవరిలో DPR ఆమోదం పొందడంతో జోనల్ కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2026 మే 4న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రైల్వే జోన్పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కేంద్రానికి ఏపీ సర్కార్ ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవేరుస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక నిర్ణయం. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాక రాష్ట్ర రవాణా రంగంలో నవశకం మొదలవుతోందని అంటోంది సర్కార్.